డాక్టర్ మీరు చూస్తుంటే, అటు మీ అలవాట్లు కావచ్చు, లేతే ఒబెసిటీ గుండి కావచ్చు చూసుకుంటే, చాలామంది నేనిది చేయలేనింకా ఎందుకంటే సిగరెట్ అలవాటుంది. నేను మానలేకపోతున్నాను. లేతే నాకు పలానా ఫుడ్డు నాకిష్టమైంది. నేను వదలలేకపోతున్నాను. ఎక్కడుంటదండి? ఆలోచనలో ఉంటదా? లేపోతే మనకి అందులో ఇన్‌బిల్ట్‌లోనే ఉంటదా? అది ఒకళ్ళు నా నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అది నేను వేరే వాళ్ళకి గూడా నిజం అనుకుంటాను. ఎవరో ఒకళ్ళొచ్చి చెప్తే చేయటం చాలా కష్టం. ఓకే. మనంతటకి మనం రియలైజ్ అయ్యి, మనం డిసైడ్ జేసుకొని, ఎట్టి పరిస్థితిలో నేను ఇది చెయ్యను అనుకుంటే, అది అయ్యే అది దాంట్లో సక్సీడ్ అయ్యే అవకాశం ఎక్కువుంటది. హ్మ్. సో, ఈ డాక్టర్లు చెప్తానే ఉంటారు. మీడియాలో వస్తానే ఉంటది. అన్ని రకాలుగా వింటానే ఉంటాం. కానీ ఎవరు అదిని ఆపినాళ్ళని నేను తక్కువ మందిని చూశాను. కానీ సొంతంగా రియలైజ్ అయ్యి స్టాప్ చేసినాళ్ళు మాత్రం డెఫినిట్‌గా సక్సీడ్ అవుతారు. ఏది నమ్మాలి సార్? ఒకాయనేమో పలానది ఎక్కువ నీళ్ళు ఇయి తాగమంటాడు. ఒకాయన ఆ ఫుడ్ తినొద్దంటాడు. ఒకాయన ఈ ఫుడ్ తినమంటాడు. ఒకాయన వేగన్‌గా మారమంటాడు. ఇన్నివన్నీ ఒక కన్‌ఫ్యూజన్ లేదండి? కన్‌ఫ్యూజన్ అంటే మనం క్లియర్‌గా ఉండాలి ఫస్టు. ఓకే. ఆహ్, చాలా మంది చాలా రకాలుగా చెప్తారు. ఏది కరెక్ట్, రాంగ్ అని చెప్పటం లేదు. తప్పు అది. నేను అనుకున్నది ఏంటంటే, మన బాడీకి క్యాలరీస్ ఉంటాయి. మనం బాడీ వెయిట్ తగ్గాలనుకుంటే, మనం తినే క్యాలరీస్‌కు మనం స్పెండ్ చేసే క్యాలరీస్ కన్నా తక్కువుండాలి. అప్పుడు గాని వెయిట్ తగ్గదు. అది తగ్గాలంటే మనం క్యాలరీ కాన్షియస్ అవ్వాలి. రెండోది క్యాలరీస్ ఎక్కువ స్పెండ్ చేయాలి. మూడోది ఎనీథింగ్ విచ్ కాజెస్ ఏమైనా కార్బోహైడ్రేట్స్ గానియండి, ఫ్యాట్స్ గానియండి విచ్ ఎవర్ ఇంక్రీజ్ ద ఛాన్సెస్ ఆఫ్ లిపిడ్ ప్రొఫైల్ అని ఉంటది. అది చేంజ్ చేసే అవకాశం ఉన్నది. అయి తక్కువ చేసుకోవాలి. సో, మనం బేసిక్ ప్రిన్సిపల్స్ అన్నీ ఒకటేనండి. హ్మ్. దానికి డిఫరెంట్ పేర్లు పెడతారు. డిఫరెంట్ ఇదిగా ఉంటది గానీ, బేసిక్ థింగ్ ఏంటంటే, మన ఇన్‌పుట్ షుడ్ బి లెస్ దెన్ ఔట్‌పుట్. అప్పుడు వెయిట్ తగ్గుతది. ఏ రకంగా ఏదన్నా ఫాలో గాండి మీరు. హరిప్రసాద్ గారు మీరు 'ఐయామ్ పాసిబుల్' అనే ఒక పుస్తకాన్ని రాశారు. అవును. అంటే చాలామంది ఇంపాసిబుల్ అనుకుంటారు లైఫ్‌లో. హ్మ్. ఇది కాదు అనుకుంటారు. ఏంటి దానికి ఆ మోటివేషన్ అంటే మీ లైఫేనా అందులో మొత్తం టోటల్‌గా? అంటే నాకు ఒక అలవాటుంది. ఇప్పుడు అది మానేశాను గానీ, ఇదివరకు ఒక అలవాటు ఉండేది. ఏదన్నా గాని నేను ఒక బుక్‌లో రాసుకునేవాడిని. డైరీ. ఏదైనా డైరీ లాంటిది ఏదో బుక్‌లో రాసుకునేవాడిని. నాకు క్యాన్సర్ వచ్చి రికవర్ అయిన తర్వాత, వెయిట్ లాస్ అయిన తర్వాత ఒక రోజు మా సన్ చదివాడు ఆ బుక్. హ్మ్. ఆ సన్ చదివి ఇది బుక్ కింద కన్వర్ట్ చేస్తాం అన్నాడు. అంటే నా వల్ల కాదు నేను రాయను బుక్. ఇది బుక్ ఏంటిది డైరీ నేను నా పర్సనల్‌గా రాసుకున్నానంటే, అతనే ఒక ఆథర్‌ని చూసి ఆథర్ అంటే పబ్లిషర్‌ని చూసి హ్మ్. కంటెంట్ ఇచ్చి ఆహ్, క క ఆథర్ ఏమందంటే, "నువ్వు రాయనంటున్నావు కదా! నేను క్వెషన్స్ అడుగుతాను. దానికన్నా ఆన్సర్‌లు చెప్పంది." సరే లిమిటెడ్ పీరియడ్‌లో నువ్వు క్వెషన్స్ అడిగితే ఆన్సర్ చెప్తానంటే, ఆ క్వెషన్ ఆన్సర్ సెషన్ ఒక 2, 3 నెలలు నడిచింది. దాన్ని బుక్ కింద కన్వర్ట్ చేశారనమాట. ఆ రకంగా ఐయామ్ పాసిబుల్ అని. దానికి పేరు పెట్టడం కూడా మా సన్నును, ఆథర్ కలిపి పెట్టారు. అంటే ఇదంతా ఈ లైఫ్ స్టైల్ అంతా అందులో అంత ఆహ్, మొత్తం ఉంది లైఫ్‌లో మొత్తం ఓపెన్. ఆ! నథింగ్ హిడెన్ అనమాట. ఆ బుక్ పబ్లిష్ అయ్యే వరకు. తర్వాత చాలామంది ఎంబీబీఎస్ అయిన తర్వాత ఒక స్పెషలైజేషన్. మీరు అనస్థీషియా గాని తర్వాత ఎమర్జెన్సీ కేరు అవును. తీసుకున్నారు. ప్రాక్టీస్ చేయకుండా మీరు పూర్తిగా అడ్మినిస్ట్రేషన్‌లోకి అంటే అపోలోకొచ్చేప్పటికి మీరు వైస్ ప్రెసిడెంట్‌గా ఇలాగ అనేక హోదాల్లో ఉన్నారు. ఈ రోజున కేర్‌కి కూడా ఒక చైర్‌పర్సన్‌గా ఉన్నారు మీరు. ఎలాగా అంటే ప్రాక్టీస్ కాకుండా ఈ అడ్మినిస్ట్రేషన్‌లోకి ఎలా ఎళ్ళగలిగారు? ఒకటి నేను అనస్థీసియా చేశాను. అనస్థీసియా అంటే ఆల్వేస్ డిపెండెంట్ ప్రాక్టీస్ అనమాట. సర్జన్స్ సర్జరీ చేస్తారు. హ్మ్. పలానా అనస్థెటిస్ట్ వచ్చి అనస్థీసియా ఇస్తే బావుంటదని అదొక ఇది ఉంటది. నేను అడ్మినిస్ట్రేటర్ అవ్వగానే నేను అనుకున్నాను ఏంటంటే ఇది ఒక అన్‌డ్యూ అడ్వాంటేజ్ అవుతది. ఓకే. అడ్మినిస్ట్రేటర్‌గా ఉంటే అనెతికల్ కూడా ఇది. అందుకని నేను ప్రాక్టీస్ ఆపేసాననమాట. ఎవరు ఆపమని లేదు. నేను నా సొంతంగా అనెతికల్‌గా ఉంటదని అనుకుని ఆపేసిన ప్రాక్టీసు. అదీను ఒకసారి అడ్మినిస్ట్రేషన్‌లోకెళ్తే ఆహ్, టైం తక్కువండి. టైం తక్కువ. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ హెల్త్ కేర్ అనేది చాలా డైనమిక్. ప్రతి పేషెంట్ ఒకలాగా ఉండరు. ప్రతి మనిషి ఒకలాగా ఉండరు. సో, ప్రతిదీ కూడా ఆహ్, చాలా డైనమిక్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో, చాలా బిజీగా ఉంటారు. దాంట్లో ఇఫ్ యూ హావ్ టు సక్సీడ్ ఫుల్లీ ఇమ్మర్స్ అయిపోయి దాంట్లోనే కాన్సంట్రేట్ చేయాల్సొస్తది. సో, ఆ రకంగా ప్రాక్టీస్ మానేసి అడ్మినిస్ట్రేషన్‌లోకి మూవ్ అయ్యాను. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే డాక్టర్స్ గానియండి, నర్సెస్ గానియండి, టెక్నీషియన్స్ గానియండి ఆళ్ళందరికీ ఏంటంటే డాక్టర్ అడ్మినిస్ట్రేటర్ అయితే ఇంకా ఎక్కువ కంఫర్టబుల్‌గా ఉంటారు. ఎందుకంటే
డాక్టర్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది మనకు బాగా తెలుస్తుంది, మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది వాళ్ళకి బాగా తెలుస్తుంది. కాబట్టి ర్యాపు బెటర్గా ఉంటుంది. కాబట్టి బికేమ్ దట్ మచ్ ఈజియర్ టు బికమ్ అన్ అడ్మినిస్ట్రేటర్ అన్నమాట. డాక్టర్ గారు 3 దశాబ్దాలకు పైగా మీరు ఆ మెడికల్ సెక్టార్లో డాక్టర్గా ఉన్నారు, అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు. ఈ రోజున దాన్ని మానిటరింగ్ చేసే ఒక సెక్టార్లో ఉన్నారు. ఇలాగ వైద్య రంగంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వస్తున్న మార్పులు ఎలా ఉన్నాయి? ఇంకా రావాల్సిన మార్పులు ఏమున్నాయి మనకి? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆల్రెడీ నా జీవిత కాలంలో చూసింది ఏంటంటే, ఇండియాలో వేరే దేశాల మీద ఆధారపడి ఆ హెల్త్ కేర్కి వేరే దేశాలకు వెళ్ళే అవసరం లేకుండా వచ్చింది పూర్తిగా. అదే కాకుండా వేరే దేశాల నుంచి వచ్చి మన దేశంలో ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు. దాదాపు నాకు తెలిసి దాదాపు 200 దేశాల పైనుంచి వచ్చి మన దేశంలో ట్రీట్మెంట్ చేయించుకుంటారు. దేశంలోనండి మొత్తం టోటల్గా మనకి మన దేశంలో ఓకే. ఆ రకమైన మెటమార్ఫిస్, ఆ రకమైన పెద్ద మార్పు వచ్చింది దేశంలో. ఇక రెండోది ఏంటంటే, ఇంకా మోర్ అండ్ మోర్ చేంజెస్ వస్తున్నాయి. ఇప్పుడు హెల్త్ కేర్లో డిజిటైజేషన్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ ఐటీ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇవన్నిటి మూలాన ఒక చేంజింగ్ ప్యాటర్న్ కనపడతా ఉంది హెల్త్ కేర్లో. సో రైట్ ఫ్రమ్ ఇప్పుడు ఏమైంది, ఇదివరకు డిసీజ్ వచ్చిన తర్వాత డయాగ్నోజ్ చేసేవారు. ఇప్పుడు డిసీజ్ ప్రెడిక్ట్ చేయగలుగుతున్నారు. ఫలానా మనిషికి ఈ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. సో ప్రెడిక్టివ్ మెడిసిన్ పెరుగుతూ ఉంది, ప్రివెంటివ్ మెడిసిన్ పెరుగుతూ ఉంది. అదే కాకుండా ప్రెసిషన్ మెడిసిన్ పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఒకటే జబ్బు నలుగురికి వచ్చిందంటే నలుగురికి అదే రకమైన ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ డిఫరెంట్ అవుట్కమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఈచ్ మ్యాన్ ఈస్ డిఫరెంట్ జెనెటికల్, ఈచ్ ఉమెన్ ఈస్ డిఫరెంట్ జెనెటికల్. సో ఇప్పుడు ప్రిసైజ్గా ఆ పర్సన్కి, ఆ ఇండివిజువల్కి పర్సనలైజ్డ్ కేర్ ఇచ్చే అవకాశం వస్తుంది. సో ఆ రకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాడ్ అవుతాయండి. ఇప్పుడు డాక్టర్లు చేసే పని డాక్టర్లు చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు చేసే పనికి తోడ్పడతాయింది అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ముందు మనం పోయేటప్పటికి మెడిసిన్ విల్ బికమ్ మోర్ ప్రోయాక్టివ్, మోర్ పర్సనలైజ్డ్, ప్రిసైజ్ అండ్ ప్రివెంటివ్. యాజ్ వి మూవ్ ఆన్ టు ద ఫ్యూచర్. అంటే డాక్టర్ గారు, పెరుగుతున్న సౌకర్యాలు అంటే ఒకప్పుడు మామూలు వైద్యం నుంచి రోబోటిక్, తర్వాత ఏఐ వరకు మనం డెవలప్ అవుతున్నాం. ఇన్ని పరీక్షలు పెరిగినాయి అన్నట్టు గుర్తిస్తున్నాం. కానీ ఇవన్నీ కూడా వైద్య రంగంలో ఆ వైద్యానికో ఆ మెడికల్ సెక్టార్కో ఉపయోగం తప్ప, రోగులకు సంబంధించి రోజు రోజుకి ఆ ఉపయోగం కంటే కాస్ట్ పెరుగుతుంది అనేది. అంటే ఒకప్పుడు స్టెథోస్కోప్ పెట్టి నీ పల్స్ చూసే డాక్టరు ఈ రోజు దానికి కూడా ఒక పరీక్ష చేయించుకొని వెళ్ళే పరిస్థితి ఉంది. ఎలా చూడాల్సిన అవసరం? రెండింటిని ఎలా బేరీజ్ చేయాలి? పేషెంట్ లేనిదే డాక్టర్ లేదు, పేషెంట్ లేనిదే హాస్పిటల్ లేదు. ఒకటి, పేషెంట్ లేనిదే ట్రీట్మెంట్ లేదు, పేషెంట్ లేనిదే దేని అవసరం ఉండదు. సో ఇప్పుడు మన అయ్యేది ఏంటంటే, మనం చేసే టెస్టులు కానివ్వండి, కొత్త ఆధునిక మెషినరీతో వచ్చే టెక్నాలజీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉందంటే, నేను ఇందాక చెప్పినట్టు డిసీజ్ ప్రెడిక్షన్, మీ మనిషికి పలానా జబ్బు రావచ్చు అనే ప్రెడిక్షన్. రెండోది ప్రివెన్షన్లో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు కొన్ని రోగాల్లో ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ ఉంది. లంగ్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఒక చోట క్యాన్సర్ ఉంది, ఆ క్యాన్సర్కి రేడియేషన్ బీమ్ పెడతారు. ఓకే. కానీ మనం ఊపిరి ఆపం, మనం ఊపిరి తీసుకుంటానే ఉంటాం. సో ఊపిరి తీసుకున్నప్పుడు ఆ లంగ్లో ఉన్న పార్ట్ కూడా కదులుతూ ఉంటుంది. ఇదివరకు ఏమయ్యేదంటే ఒకటే పార్ట్లో ఇచ్చేది, దాంతో ఏమయ్యేది కొన్ని సెల్స్ మిస్ అయ్యేవి, కొన్ని నార్మల్ సెల్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. ఇప్పుడు టెక్నాలజీ ఎంతవరకు వచ్చేసిందంటే ఆ మూవ్ అయ్యేదాన్ని కూడా ఐడెంటిఫై చేసి కరెక్ట్గా ఉండి ఆ పార్ట్కు రేడియేషన్ ఇచ్చే సదుపాయం వచ్చింది. సో ఆ రకంగా అవుట్కమ్స్ కూడా మచ్ బెటర్గా అవుతున్నాయి. సో డెఫినెట్గా ఎక్స్పెన్సివ్, టెక్నాలజీ ఎక్స్పెన్సివ్, స్కిల్ డాక్టర్స్ ఎక్స్పెన్సివ్, అంతా ఎక్స్పెన్సివే. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ ఉన్న సదుపాయాలకి మన ఉన్న జనానికి ఏ రకంగా యాక్సెస్ కల్పించగలుగుతాం, బోత్ జియోగ్రఫికల్ యాక్సెస్ అండ్ ఫైనాన్షియల్ యాక్సెస్. ఎందుకంటే జియోగ్రఫికల్ యాక్సెస్ ఇప్పుడు మీరు చూస్తే అన్ని మేజర్ హాస్పిటల్స్ మెట్రో సిటీస్లోనూ, టైర్ 1 సిటీస్లోనూ ఉన్నాయి. కానీ మెజారిటీ జనాభా
ఈ మెట్రో కాకుండా టైర్ 1 కాకుండా టైర్ 2 టైర్ 3 విలేజెస్లో ఉన్నారు. సో ఆ జాగ్రఫికల్ యాక్సెస్ క్రియేట్ చేయాలి. రెండోది ఏంటంటే ఈ ట్రీట్మెంట్ని అఫోర్డ్ చేయగలిగే పరిస్థితి తీసుకురావాలి. ఎంత రిచ్ పర్సన్ అన్నా కానివ్వండి, దే కెనాట్ అఫోర్డ్ ట్రీట్మెంట్ పేయింగ్ అవుట్ ఆఫ్ దేర్ పాకెట్. అండ్ అన్ఫార్చునేట్గా ఇప్పటికి కూడా మన దేశంలో ఎక్కువ మంది సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తూ ఉంది. సో ద పేమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ ద ఆన్సర్. మన దేశంలో ఎంతమంది హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే అంత ఈజీగా ఫైనాన్షియల్ యాక్సెస్ వస్తుంది. ఇప్పుడు స్టేట్స్లో ఇప్పుడు మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కానివ్వండి, లేకపోతే దేశంలో ఆయుష్మాన్ భారత్ కానివ్వండి, ఈ రకమైన మాస్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ తీసుకొచ్చి ఈవెన్ ఆర్డినరీ డైలీ వేర్ ఎర్నర్ కూడా అపోలో హాస్పిటల్ లాంటి ప్లేస్కి వెళ్ళి, కేర్ హాస్పిటల్ లాంటి ప్లేస్కి వెళ్ళి బైపాస్ సర్జరీ చేయించుకోగలుగుతున్నారు. సో యాక్సెస్ పెరుగుతూ ఉంది, కానీ ఇంకా చాలా పెరగాలి. For more videos like this, subscribe Big TV channel.